సమయము నీకు అనుకూలపరిచినప్పుడు, ప్రభు నీకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప నీకు సమీపంగా ఉన్నప్పుడు, ఈ విశ్వాస యాత్రలో ఈ ఇరుకు ద్వారమును నువ్వు ప్రవేశింపగోరు నిమిత్తము నీవు ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి పాపములు కూడా విడిచిపెట్టి దేవునికి మహిమార్థమైన రక్షణ భాగ్యమును పొందుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశింపాలి. హల్లెలూయా. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకనొక రోజు రాబోతా ఉంది, ప్రభువు ద్వారం మూసివేస్తాడు. అప్పుడు ఎంత అరిచినా, ఎంత ప్రాధేయపడినా, ఎంత బ్రతిమలాడినా, ఇదిగో ఆ సమయంలో ప్రభు కనికరాన్ని చూపడు. ఇదిగో నువ్వెవరవో తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని ప్రభు అంటాడు. The greatest rejection in this world, ఈ లోకంలో అత్యంత భయంకరమైన రిజెక్షన్ ఏంటో తెలుసా? మనుషుల తృణీకరణ కానే కాదు, మనుషుల చేత తృణీకరించబడటం కానే కాదు, కానీ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వలోకమును కేవలం నోటి మాటతో సృజించిన యేసయ్య చేత తృణీకరించబడటమే అత్యంత ప్రమాదకరమైన తృణీకరణ. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి కాల సమయంలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభు నిన్ను అంగీకరించే రీతిగా నీ జీవితం ఉందా? ప్రభు యొక్క రాజ్యంలోనికి చేరే బ్రతుకు నీలో ఉందా? లేదా నిన్ను నువ్వు తృప్తిపరుచుకుంటావు, నీ శరీరాశలను కొనసాగిస్తూ, నీ ఇష్టానుసారమైన బ్రతుకును నీవు ఈ లోకంలో జీవిస్తూ ఒకవేళ దేవుని కృపను కోల్పోయే పరిస్థితులు ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు.